Welcome to this particular video. So ఈ వీడియోలో what is rich mindset and how do we have a rich mindset and do you have a rich mindset అనే థింగ్స్ ని మీరు నేర్చుకుంటారు. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ బ్రాండ్ న్యూ ఐ వుడ్ లైక్ యూ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ బికాస్ అప్కమింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. సో మీరు డెఫినెట్గా మీకు సెషన్స్ అయితే యూజ్ ఉంటాయి. So before going to start the video, I would like you people to take a more notes. ఎందుకంటే నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ మీరు నోట్ చేసుకోండి. మీకు ఈ లైఫ్లో ఏదో ఒక ఫ్యాక్టర్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ మీనా భూపాల, గ్రాఫాలజిస్ట్ అండ్ మైండ్ కోచ్. లెట్స్ గో ఇంటు ద వీడియో. Do you have rich mindset? So what are the factors we need to have a rich mindset? And also I'll tell you 5 signs that you have a rich mindset. 5 signs మీలో ఎంత కేటగిరీలో ఉన్నాయి. లెట్స్ రేట్ అరౌండ్ 10. సో 10 అనే దానికి మీరు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఈచ్ కేటగిరీకి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేది మీరు ఈ వీడియో ఎండింగ్లో మీలో ఎంత క్వాలిటీస్ ఉన్నాయి, ఏవేవి లేవు అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ద పీపుల్ హూ హ్యావ్ అ రిచ్ మైండ్ సెట్, దే హ్యావ్ అ నేచర్ ఆఫ్ ఫర్ గివింగ్ దే పాస్ట్. లెట్స్ సే మీరు పాస్ట్లో మిస్టేక్ చేసుంటారు అండ్ యు ఆర్ నాట్ done that intentionally. ఎవరు కావాలని ఏ తప్పు చేయరు. ఐ రిపీట్, ఎవరు కావాలని ఏ తప్పు చేయరు. సో maximum of the mistakes may happen by 2 things. One is unknowingly, second thing with a neglect. Okay, so whatever it done, you have a capability to forgive your past. Past లో మీరు చేసిన థింగ్స్, మిస్టేక్స్ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా, వాటిని ఫర్గివ్ చేయగలుగుతున్నారా? ఒకవేళ ఏమైనా మీకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా, బ్యాడ్ డేస్ ఉన్నా, బ్యాడ్ రిలేషన్షిప్స్ ఉన్నా, ఆర్ యూ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ పాస్ట్? సో రిచ్ మైండ్ సెట్, మై పాయింట్ ఆఫ్ ఇట్స్ నాట్ అబౌట్ ద వెల్త్ బట్ ఇట్ ఈస్ అ పార్ట్. సో రిచ్ మైండ్ సెట్ అంటే ఒక సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఏంటి, ఒక గ్రోత్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉందా లేదా అని ఈచ్ అండ్ ఇండివిజువల్ ఫ్యాక్టర్ ని రిచ్ అనే వర్డ్ తో నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. రిచ్ మీన్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ద మనీ, రిచ్ మీన్స్ in all manner, in all factors. Okay, so rate yourself. Do you have a capability to forgive a past? Let's say 1 to 10 అనుకోండి. మీకు ఆ capability ఉంటే you can put like 10 on 10, 9 on 10, 8 on 10. If you don't have that quality, you can rate based upon your based upon your capability. I mean based upon the thing you have. ఓకే, సో ఫర్ గివింగ్ పాస్ట్ అనే నేచర్ మీలో ఎంత ఉంది, ఎంత కెపాసిటీలో ఉంది అనే దాన్ని బట్టి మీరు రేట్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ద పర్సన్ హూ హ్యావ్ అ రిచ్ మైండ్ సెట్, దే నీడ్ టు హ్యావ్ అ క్వాలిటీ ఆఫ్ ఫర్ గివింగ్ ద పాస్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ క్వాలిటీ, దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ అ మైండ్ సెట్ ఆఫ్ రిచ్. ద సెకండ్ క్వాలిటీ ఈస్ చేంజ్ యువర్ స్టోరీ. మీన్స్ sometimes we feel that to reach a particular goal, we think that we need to follow some strategies, but strategies may not give the correct result. So you need to be flexible to change the strategies, and you need to be flexible to change the approach what you are following. The goal need to be fixed, but the strategies what you are approaching, what you are using to reach that particular goal, it need to be changeable. So you need to be in a flexible mode, you need to be in an acceptancy mode to change your stories if it is not working. So this is the second quality. If you have that quality, rate yourself 10. If not, it's 4 or 5, it's up to you. You will know about yourself better, right? So if you have that quality, or if you are to the person who will stick to the particular thing, నేను అలానే అనుకున్నాను, అదే చేయాలి, ఇలా నేను అనుకోలేదు, ఇది చేయాలని నాకు లేదు. సో ఈ మైండ్ సెట్ మీకుంటే రేట్ అకార్డింగ్లీ. ఓకే, అండ్ నో యువర్ వర్త్. It's not about giving something for free, contributing your time for free, and doing no చెప్పలేక పనులు చేయడం, నెక్స్ట్ నో చెప్పలేకపోవడం, అన్ని థింగ్స్ ఓవర్లోడెడ్ గా ఉండడం. దిస్ ఇస్ నాట్ అ కరెక్ట్ థింగ్ టు హ్యావ్. నో యువర్ వర్త్ ఫస్ట్. సో వాట్ యు ఆర్ capable of. If you know better about yourself, you will get obviously a rich mindset. ఎందుకంటే నీ కెపాసిటీ ఏంటి, నీ క్యాపబిలిటీ ఏంటి, సెల్ఫ్ వర్త్ అనేది ఉందా లేదా, ఈ థింగ్స్ అన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని, if you have the qualities of self-worth, you know about yourself better, you know your strength and weakness, then accordingly that you can mark as 10 on 10. If you don't have that, let's put a 5, 6, 3 or 2 based upon the level you know about yourself. Okay, so you need to know your worth and have the faith.
సో మనం ఏదైనా ఒక టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా అది 100% అచీవ్ చేయాలని స్టార్ట్ చేస్తాం. ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్ వేర్ ఎవ్రీ వన్ విల్ డూ. ఇట్స్ ఎ వెరీ వెరీ కామన్ ఫ్యాక్టర్. సో ఈవెన్చువల్ గా ఏంటంటే మనం థియరిటికల్ వేలో ఇది ఇలా చేయాలి, ఇలా అప్రోచ్ చేయాలి, ఇవన్నీ మనం థియరిటికల్ వేలో మన బ్రెయిన్ లో కానీ ఎవరితో అయినా డిస్కస్ చేసి ఉంటాం. బట్ వైల్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ ఎ ప్రాక్టికాలిటీ ఆర్ రియాలిటీ, దట్ మే నాట్ హ్యాపెన్ because of the challenges. You know the theory how to do it, but you never expected the challenges how it will come. సో ఈ ఛాలెంజెస్ అనేవి మనకు ఫేస్ చేస్తున్నప్పుడు ఇది చేయలేం, ఇంకా అవ్వదు, చేద్దాం అనుకున్న ఇంట్రెస్ట్ పోయింది, సో నేను ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా అది పోతుంది, నేను అనుకుంటున్నా అది జరగదేమో. మీకు ఇలాంటి మైండ్ సెట్ ఉందా? లేదు, ఐ థింక్ సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మేబీ ఇంకొకటి ట్రై చేద్దాం, ఖచ్చితంగా ఇది అవుతుంది, ఇలాంటి మైండ్ సెట్ ఉందా? సో ఇఫ్ యూ హ్యావ్ అ ఫెయిత్, దెన్ మార్క్ ఇట్ యాజ్ అ 10. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్, 0 to 10 మీరు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ మార్క్స్ మీరు అకార్డింగ్గా వేసుకోండి. So respect and value the money. It is also very very important. We need to respect the money. So the people who don't respect the money, who don't give value and respect to the money, they don't have the consistency with the money. I'll repeat. The people who don't give respect and value to the money, they don't have the money. Even though they get, it will go off. మనీకి మనం విలువ ఇవ్వకపోయినా, రెస్పెక్ట్ చేయకపోయినా, అంటే అన్నెసెసరీ థింగ్స్ మీద స్పెండింగ్స్ చేయడం, ఒక బడ్జెట్ లేకపోవడం, నెక్స్ట్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ద ప్యాటర్న్స్ తెలియకపోవడం, ఇన్ఫ్లో ఆఫ్ ద మనీ అవుట్ఫ్లో ఆఫ్ ద మనీ తెలియకపోవడం, నీడ్స్ వాంట్స్ కి డిఫరెన్స్ తెలియక లగ్జరీస్ కి ఎక్కువగా స్పెండ్ చేయడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చేస్తే ఏమైపోతుందంటే మనీ వోంట్ స్టే దేర్. So you need to know the worth of the money, you need to know the worth of yourself. If you have a capability to earn 10 rupees, you have a capability to spend 1 rupee. Means you deserve to spend 1 rupee, I can say, instead of capability. Okay, so if you have a capability to develop a 10 rupees, you deserve to spend a rupee for your needs. So always follow the ratio. Okay, so మీరు లగ్జరీస్ గా ఉండాలి అనుకుంటున్నారంటే మినిమం 1 రూపీ మీరు స్పెండ్ చేస్తున్నారంటే 10 రూపీస్ రెవెన్యూని జనరేట్ చేసే క్యాపబిలిటీ మీకు ఉండాలి. సో ఇట్స్ నాట్ అబౌట్ ద బయింగ్, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ విచ్ ఈస్ అటాచ్డ్ టు దట్. లెట్స్ సే ఐ జస్ట్ బాట్ అ ఫోన్. సో నేను ఫోన్ కొన్నాను. సో ఫోన్ కొన్న తర్వాత వాట్ హ్యాపెన్, ఫర్ ఎవ్రీథింగ్ యాక్సెసరీస్ కి నేను ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఐ బై అ ఫోన్ విచ్ ఈస్ నాట్ ఇన్ మై లెవెల్, లెట్స్ సే నేను ఒక 1 lakh rupees ఫోన్ కొన్నాను, బట్ నా దగ్గర ఓన్లీ ఒక 50,000 ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద ఫోన్. సో మై ఫాదర్ యూస్ టు సే వన్ సేయింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ద బయింగ్ ద ఎలిఫెంట్, యూ నీడ్ టు మెయింటైన్ ద ఎలిఫెంట్. ఐ డోంట్ నో వై యూస్ ద అనిమల్ ఎలిఫెంట్. ఏనుగుని కొనడం పెద్ద విషయం కాదు, ఏనుగుని మెయింటైన్ చేయడం పెద్ద విషయం. సో మీరు ఏదైనా ఒకటి పర్చేస్ చేస్తున్నారంటే యూ నీడ్ టు హ్యావ్ ద క్యాపబిలిటీ టు మెయింటైన్ దట్. సో always remember, respect and value the money. Don't spend just like that. Okay, so these are the 5 steps or 5 like to-do list, whatever you can say the name. మీకు ఈ క్వాలిటీస్ ఎంత రేషియోలో ఉన్నాయని అయితే రేట్ చేసుకోండి. అరౌండ్ 50 కి మనం క్యాలిక్యులేట్ చేస్తే జస్ట్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ యూ హ్యావ్ 40, 30, 20, 10 or 50 on 50. సో జస్ట్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. డెఫినెట్ గా మీరు ఏ లెవెల్లో ఉన్నారని మీకైతే అవేర్నెస్ వస్తుంది అండ్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ద పాయింట్స్, నోట్ డౌన్ ఆల్ ద మార్క్స్ యాజ్ వెల్. సో మీరు ఎక్కడైతే ల్యాక్ అయి ఉన్నారో do a self auditing and improve the levels wherever you want to improve. Okay, so yeah, and I just want to mention one more thing. I have a platform called Multi Arts Knowledge Hub. So please explore that one. We have plenty of skills teaching over there. You don't want to search here and there. Just Multi Arts Knowledge వల్ల మీరు అన్ని type of courses ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. And also I already told that I'm a graphologist. So if you want to learn graphology, I just want you to explore a school of graphology which is existing in the Multi Arts Knowledge world. Okay, so if you want to explore, you can explore that. Thanks a lot for watching this video. If you are brand new, please do subscribe to the channel and also give big like for the video if you like this. And if you feel this video is helpful, please tag to your friends. Have a great learning ahead. See you on next video.